మీది సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్గా చెప్పుకోవాలి. దాదాపు 45+ ఇయర్స్ మీకు పొలిటికల్ ఉంది. 89 ఫస్ట్ టైం 89 నుంచి నేను రాజకీయ ప్రయాణం నాది. సరే గెలుపులు 2 కానీ 6 సార్లు పోటీ చేస్తే 4 సార్లు ఓడిపోయాను. 2 సార్లు మాత్రమే శాసనసభకు వెళ్ళగలిగాను. అది నా దురదృష్టం, అదృష్టం, రకరకాలు కలిసి వస్తూ ఉంటాయి. మీ బాల్యం గురించి, రాజకీయ ఎంట్రీ గురించి కొంచెం చెప్పండి సార్. నా బాల్యం కూడా రాజకీయాలతోనే. నాకు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. స్టూడెంట్ పాలిటిక్స్ మీరు చిన్నవాళ్ళు నిజం చెప్పాలంటే ఎమర్జెన్సీకి ముందు ఒక రకంగా ఉండేది, ఎమర్జెన్సీ తర్వాత మరో రకంగా ఉంది. ఎమర్జెన్సీకి ముందు చూశాను, ఎమర్జెన్సీకి తర్వాత చూశాను. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ప్రతి కళాశాలలోనే ఎన్నికలు జరుగుతూ ఉండేవి. ఆ క్రమంలో నేను జూనియర్ కాలేజ్ రేపల్లె, దట్ ఈస్ మై ఓన్ ప్లేస్, ఆ రేపల్లెలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ కంటెస్ట్ చేశాను. ఫస్ట్ టైం గెలిచాను. ఆ తర్వాత ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ అని మా రేపల్లోనే డిగ్రీ కాలేజీ, దానిలో బిఏ జాయిన్ అయ్యాను. బిఏలో ఫైనల్ ఇయర్లో మళ్ళీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను, అక్కడ గెలిచాను. ఆ తర్వాత లా చదవడానికి నేను విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో ఎన్విపి లా కాలేజ్ అని, న్యాయ విద్యా పరిషత్ అని ఒక లా కాలేజ్. ఆళ్వార్ దాస్ గారిని చాలామంది గుర్తుండకపోవచ్చు. ఆయన అప్పట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఆయన స్థాపించినటువంటి కాలేజీలో జాయిన్ అయ్యాను లాలో. 3 years కోర్స్. అప్పుడు ఫైనల్ ఇయర్లో మళ్ళీ నేను ఐ కంటెస్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్, అక్కడ కూడా విన్ అయ్యాను. ఈ 3 చూసిన తర్వాత నన్ను నువ్వు రేపల్లికి కాబోయే ఎమ్మెల్యే అని అంటుండేవాడు. అలాగే నా ప్రాక్టీస్ ఐ థింక్ 86లో స్టార్ట్ చేశాను. 89లో నేను శాసనసభ్యుడిగా టికెట్ గెలవటం జరిగింది. నాకు టికెట్ రావడానికి ప్రధానమైన కారణం రాయపాటి సోదరులు. రాజకీయ గురువు అనుకోవచ్చా రాయపాటి? రాజకీయ గురువు కాదు, కానీ నాకు ఆపర్చునిటీని ఇచ్చింది రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాస్ గారు. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి యాక్టివ్గా ఉండటం వల్ల మా జిల్లాలో వాళ్ళు ఆ నోటా ఈ నోటా విని ఎమ్మెల్యేగా 89లో అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ఉన్న రోజుల్లో చాలామంది కొత్త వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్కి వెళ్ళిపోయారు. పార్లమెంట్కి ఎక్కువ డిమాండ్ ఉండేది, శాసనసభకి ఏమో తక్కువ డిమాండ్ ఉండేది ఇంటి టికెట్ల కోసం. చాలా సీనియర్స్ అందరూ కూడా పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఉంటే జూనియర్స్ మాబోటి వాళ్ళకి అప్పుడు రేపల్లి టికెట్ కేవలం రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి హైకమాండ్కి రికమెండ్ చేస్తే నాది ఫైనల్ లిస్ట్లో శాంక్షన్ అయ్యి వచ్చింది. 30 years ఉంటుంది. 31 ఎగ్జాక్ట్గా 31. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేను 3.5 years అడ్వకేట్గా రావడంతో గెలిచాము. ఎట్లా అనిపించింది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అప్పుడు రాజకీయాలు ఎట్లా ఉండేది? ఆ మొత్తం సీక్వెన్స్ ఎట్లా? ఆర్థిక పరిస్థితి జీరో. ఒక మిడిల్ క్లాస్, ఒక సామాన్య కుటుంబం. నా ఫాదర్ కూడా అడ్వకేటు. ఆ వృత్తి తప్ప మాకే పొలాలు లేవు. మా మదర్ దగ్గర నుంచి ఏదో 5-6 ఎకరాలు పొలం వచ్చింది. మా ఫాదర్కి అసలు ల్యాండ్ కల్టివేషన్ లేదు. మా తాతగారు ఫార్మర్ అయినా ఉన్న పొలాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. కేవలం వృత్తి మీదే ఆధారపడి బ్రతికే రోజులు నేను కానీ మా నాన్నగారు కానీ. టికెట్ రావడం అంటేనే ఆశ్చర్యం. డబ్బు లేనివాడికి ఆ రోజుల్లో టికెట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే మరొక తెలుగుదేశం అయినా డబ్బు లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చేవాళ్ళు. డబ్బులు పెద్దగా ఖర్చు కూడా ఉండేది కాదు. నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్పలేను, కానీ నా ఎలక్షన్ ఖర్చు ఈరోజు నామినేషన్కి ఒక ఊర్లో ఒక గ్రామం నుంచి ఎంతమంది వస్తే ఖర్చు అయిద్దో అంతే నా టోటల్ ఎలక్షన్ ఖర్చు. 89లో నా టోటల్ ఎలక్షన్ ఖర్చు అంతే. వెరీ సింపుల్. గెలిచాను కూడా. కార్ అయినా ఉండేదా లేదా? కార్ లేదు నాకు. కార్ కూడా లేదు. స్కూటర్ ఉండేది. అడ్వకేట్గా ఒక స్కూటర్ ఉండేది. స్కూటర్తో నాకు నా ప్రయాణం ప్రారంభం రాజకీయంగా.